Hi, hello, namaste. Nenu mee SPK. Today we are going to discuss about synthetic division and long division. The major difference between both we will discuss about it. మనం ఈరోజు సింథటిక్ డివిజన్ లాంగ్ డివిజన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అయితే ఇప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎక్కడ ఏది యూజ్ చేయాలనేది వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. సో సింథటిక్ డివిజన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం అండ్ లాంగ్ డివిజన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఈ రెండింటి గురించి మనం వీడియోలో తెలుసుకుంటాం. మొదట ఇప్పుడు మీకు సింథటిక్ డివిజన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత లాంగ్ డివిజన్కి వెళ్దాం. మనం యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ మనం ఎక్కువ శాతం లాంగ్ డివిజన్ని చూస్తూ ఉంటాం. లాంగ్ డివిజన్ని ఎక్కువ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సింథటిక్ డివిజన్ కేవలం కొన్నిసార్లు మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు మనం చెప్పొచ్చు ఇది షార్ట్కట్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు సింథటిక్ డివిజన్ని. లాంగ్ డివిజన్కి సింథటిక్ డివిజన్ అనేది షార్ట్కట్, బట్ కొన్నిసార్లు అది ఎప్పుడు ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సింథటిక్ డివిజన్ సింథటిక్ డివిజన్ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే వెన్ ద డివైజర్ ఈజ్ లీనియర్. డివైజర్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 1/2 ఉంది లేదా 4/2. Here 2 is the divisor, numerator and denominators. ఇది న్యూమరేటర్ అవుతుంది అండ్ ఇది డినామినేటర్ అవుతుంది. సో డినామినేటర్, దిస్ ఈజ్ ద డివైజర్. మనకందరికీ తెలుసు అది డివైజర్ అని. సో ఇప్పుడు మనం సింథటిక్ డివిజన్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. లెట్ మీ రైట్ హియర్ x square minus 9x x cube plus 9x square plus 24x minus 18. This is the polynomial and x minus 3 is my divisor. ఈ దీన్ని మనం డివైడ్ చేయబోతున్నాం విత్ దిస్ డివైజర్. సింథటిక్ డివిజన్ ప్రకారంగా x minus 3 దీని నుంచి ఈ డివిజర్ అనేది లీనియర్ బైనామియల్. లీనియర్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ అంటే మనకు ద పవర్ ఆఫ్ పాలినామియల్ మస్ట్ బి 1. ఉండాలి. అండ్ బైనామియల్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ 2 టర్మ్స్ x minus 3. వీ హ్యావ్ 2 టర్మ్స్, దట్ ఈస్ బైనామియల్. ఎప్పుడైతే అది డివైజర్ లీనియర్లో ఉండి బైనామియల్ అయి ఉంటుందో అప్పుడు మనం దీన్ని సింథటిక్ డివిజన్ ప్రకారంగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ డివైజర్లో x² + 2 ఉంటే ఇలా నాట్ ఏ లీనియర్ అయితే, ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్. సో దీన్ని మనం సింథటిక్ డివిజన్ యూజ్ చేసి చేయలేం, దీనికి మనం లాంగ్ డివిజన్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు సింథటిక్ డివిజన్తో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో సింథటిక్ డివిజన్ ప్రకారంగా మనం ఈ డివైజర్ని మనం తీసుకోవాలి. ఫస్ట్గా x minus 3 equals to 0. We are equating the polynomial to 0. So by this we can find x value 3. X value is now 3. So right here x equals to 3. Just remember that. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే మన x వాల్యూ వచ్చేసి 3 అవుతుంది. బై దిస్ 3 అంటే నథింగ్ బట్ 3 ఈజ్ అవర్ డివైజర్. యాజ్ పర్ ద సింథటిక్ డివిజన్ రూల్ 3 ఈజ్ అవర్ డివైజర్. సో 3ని ఇలా రాసుకోండి. ఆ తర్వాత ఓన్లీ రైట్ హియర్ కోఎఫిషియెంట్స్. ఈ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ రాయండి. ఇప్పుడు x క్యూబ్ యొక్క కోఎఫిషియెంట్ ఈజ్ నథింగ్ అంటే ఇక్కడ ఏమీ లేదు అంటే మనకు 1. x క్యూబ్ యొక్క కోఎఫిషియెంట్ 1 అండ్ x స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్ వీ హ్యావ్ -9. సో -9. నెక్స్ట్ అండ్ x యొక్క కోఎఫిషియెంట్ ఈజ్ 24 అండ్ హియర్ కాన్స్టాంట్ నెంబర్ ఈజ్ -18. Constant number is -18. So right. So from this మనం సింథటిక్ డివిజన్ మెథడ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ టర్మ్ వీ హ్యావ్ టు రైట్ యాజ్ ఇట్ ఈస్, ఎలా ఉన్నదో అలాగే రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ డివైజర్ ఉంటుంది కదా, ఈ డివైజర్ని దీన్ని మేక్ ఏ మల్టిప్లికేషన్. 3 into 1 is 3 ప్లస్ హియర్ ఇక్కడ ఏమీ లేదు అంటే is nothing but plus. It is a plus symbol. And here also the same. ఇక్కడ కూడా మనకు ప్లస్, ఇక్కడ ఏమీ లేదు అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి అక్కడ ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ అగైన్ ప్లస్. సో
ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మైనస్ ఇక్కడ ప్లస్ కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, దట్స్ వై 9 - 3 is 6. ద హయ్యర్ నెంబర్, ఈ రెండిట్లో పెద్ద సంఖ్య ఏది పెద్దది, 9. దాని యొక్క సైన్ ఏంటి అంటే మైనస్. సో మనం అది ఇక్కడ యాడ్ చేయాలి. సో ఈ మైనస్ని కూడా యాడ్ చేసుకుంటే నెక్స్ట్ మల్టిప్లై ద 3 with 6, like 3 6 18. అండ్ హియర్ ఐ సెడ్ హియర్ వి హ్యావింగ్ ఎ ప్లస్. నేను చెప్పినట్టుగా ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఈ ప్లస్ ఇంటూ మైనస్ బికమ్స్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 24 - 18, 24 - 18 ఈజ్ like 6. The higher number is 24. The sign is plus. Plus పెట్టినా పెట్టకపోయినా నో ప్రాబ్లం, బట్ పెట్టాలనిపిస్తే నో ప్రాబ్లం, పెట్టచ్చు, లైక్ ప్లస్. నెక్స్ట్ the same divisor multiplies with this number 3 into 6, again 18, here plus and here plus, plus into plus again plus, అంటే ప్లస్ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. నెక్స్ట్ -18 + 18 గాట్ క్యాన్సల్. ఇప్పుడు ఇది రిమైండర్ అవుతుంది. ఈ ప్రాబ్లంకి ఇది రిమైండర్. లైక్ నార్మల్గా డివిజన్ చేసినప్పుడు మనకు రిమైండర్ కింద వస్తుంది, బట్ సింథటిక్ డివిజన్ ప్రకారంగా రిమైండర్ ఇక్కడ వస్తుంది. సో ఇది రిమైండర్. సో ఆన్సర్ ఈజ్ ఏదైతే ఇక్కడికి వచ్చిందో మనకు ఇది మన సొల్యూషన్ అవుతుంది. లైక్ 1 ఈజ్ నథింగ్ బట్ x². వీ హ్యావ్ ఓన్లీ 3 terms, కాన్స్టెంట్, x term, x² term. సో దట్స్ వై 1 ఈజ్ కోఎఫిషియంట్. 1 పెట్టినా పెట్టకపోయినా నో ప్రాబ్లం. సో x² - 6x అండ్ ప్లస్ 6 = 0. ఇట్స్ ఎ పాలినామియల్. సో దిస్ ఈజ్ అవర్ సింథటిక్ డివిజన్ సొల్యూషన్. ఇలా మనం సింథటిక్ డివిజన్ని సాల్వ్ చేసుకోవచ్చు. లైక్ బై దీని నుంచి మనం ఫ్యాక్టరైజేషన్ చేసి రూట్స్ కనుక్కోవచ్చు. లైక్ ఆ రూట్స్ కనుక్కోవడం అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ఇప్పుడు ఇది సింథటిక్ డివిజన్. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ ఈజ్ లాంగ్ డివిజన్. మరి లాంగ్ డివిజన్ ఎక్కడ యూజ్ చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో నెక్స్ట్ లాంగ్ డివిజన్. సో ఇది ఇంత అర్థమైంది అనుకుంటున్నా. ద సేమ్ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు టేక్. లైక్ ఇదే క్వశ్చన్కి మనం లాంగ్ డివిజన్ మెథడ్ని ఉపయోగిద్దాం. లాంగ్ డివిజన్ లైక్ మన టెక్స్ట్ బుక్స్లో చాలాసార్లు మనం ఇది యూజ్ చేస్తూ ఉంటాం. బికాస్ ఆ కండిషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదనమాట. లైక్ సింథటిక్ డివిజన్కి ఓన్లీ లీనియర్ అయి ఉండాలి. ఏది, డివైజర్ లీనియర్ అవ్వాలి. బట్ డివైజర్ లీనియర్ కాకపోతే డైరెక్ట్గా లాంగ్ డివిజన్ చేయాలి. డివైజర్ లీనియర్ అయినా అవ్వకపోయినా లాంగ్ డివిజన్ చేయొచ్చు. దట్స్ వై వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ దట్ లాంగ్ డివిజన్. బట్ సింథటిక్ డివిజన్ ఇందాక మనం చెప్పుకున్నంత ఈజీ. సో ఇప్పుడు లాంగ్ డివిజన్ కూడా చూద్దాం. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. బట్ వెన్ వీ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ దట్, దానిపైన ఒక ఐడియా ఉంటే మనకు అది కూడా చాలా ఈజీ అవుతుంది. సో లాంగ్ డివిజన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ లాంగ్ డివిజన్ నేమ్లోనే ఉంది కదా, లాంగ్ చేస్తూ వెళ్ళాలి. వేరియబుల్స్ నార్మల్గా డివిజన్ నంబర్స్ని డివిజన్ చేసినప్పుడు షార్ట్ చేస్తూ వెళ్తాం కదా, సేమ్ అలాగే లాంగ్ డివిజన్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ థింగ్. లైక్ x³ లెట్ మీ రైట్ హియర్ x³ - 9x² and plus 24x and minus 18. సేమ్ థింగ్ మనం చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటాం కదా డివిజన్. ఇలాగే లైక్ ఈ డివిజన్ ఏం చేస్తాం, డివైజర్ని ఇక్కడ వేసుకుంటాం. సో వీ హ్యావ్ టు డివైడ్ దిస్ ఎంటైర్ పాలినామియల్ విత్ దిస్ పాలినామియల్. సో ఈ పాలినామియల్తో ఈ మొత్తం పాలినామియల్ని మనం డివైడ్ చేస్తూ ఉన్నాం. సో ఎలా పాలినామియల్ డివైడ్ చేయాలి? నార్మల్గా మనకు తెలుసు చిన్నప్పటి నుంచి 18 డివిజన్ ఆఫ్ 9 ఉన్నప్పుడు 9 2 18 సబ్ట్రాక్షన్ చేస్తాం, 0 వస్తుంది, రిమైండర్ అవుతుంది, మన ఆన్సర్ 2 అవుతుంది. సో ఇది నార్మల్గా చిన్నప్పటి నుంచి మనం చేస్తున్నది. బట్ సేమ్ థింగ్ వీ హ్యావ్ టు డూ హియర్. సేమ్ మనం ఇక్కడ కూడా అలాగే చేస్తాం. బట్ లిటిల్ బిట్ కొంచెం ఐడియా ఉంటే ఇది కూడా చాలా ఈజీ అయిపోతుంది. లైక్ దిస్. ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ని డివైడ్ చేయాలి. ఈ ఎంటైర్ పాలినామియల్ చేయాలంటే ఫస్ట్ టర్మ్ డివైడ్ చేయాలి. సో దిస్ ఈజ్ x³. నేను చెప్పినట్టు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. సో x³ ఒక దగ్గర రఫ్లో జస్ట్ ఇలా రాసుకోండి. x³ దేంతో డివైడ్ చేస్తున్నాం దాన్ని? ఈ xతో డివైడ్ చేయాలి ఫస్ట్. ఎంటైర్ x - 3తో వద్దు, జస్ట్ xతో చేయండి. లైక్ x. సో ఏమవుతుంది ఇక్కడ? వెరీ బేసిక్. ఎలా ఉంటుంది అంటే x³ మనం ఇలా కూడా రాసుకోవచ్చు కదా, లైక్ x into x. సో అగైన్ డివిజన్ x. ఈ x³ ఇలా రాసుకున్నా, x అగైన్ ఇలా రాసుకున్నా. సో ఈ x గాట్ క్యాన్సల్. ఎన్ని మిగిలే? ఇంకా ఓన్లీ 2. ఇట్ మీన్స్ x into x ఆల్సో
కాల్డ్ యాజ్ ఎక్స్ స్క్వేర్. సో ఆ ఎక్స్ స్క్వేర్ ఏదైతే వచ్చిందో ఇక్కడ రాయాలి మనం. ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ ఏమొస్తుంది అగైన్ ప్లస్సే వస్తుంది. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వి కాల్ ఎక్స్ క్యూబ్. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇట్ బికమ్స్ ఎక్స్ క్యూబ్. ఇక్కడ పవర్లో 1, ఇక్కడ 2. సో వాట్ హ్యాపెన్స్ 3. ఓకే, సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బికమ్స్ ఎక్స్ క్యూబ్. మనం ఇలా వచ్చేలా చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ వచ్చేలాగా మనం డివైడ్ అక్కడ మనం ఇక్కడే చేసుకోవాలి. నథింగ్ బట్ దీన్ని మనం ఇలా డివైడ్ చేసినా కూడా సేమ్గానే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకు ఈ టర్మ్ ఉంది కదా, మరి దీన్ని అలాగే వదిలేయకూడదు కదా. సో దట్స్ వై -3 ఏదైతే ఉందో మైనస్ ఇంటూ ప్లస్. నేను అప్పుడే చెప్పా ఇక్కడ ఏం లేదు అంటే నథింగ్ బట్ ప్లస్ ఉన్నట్టు. సో మైనస్ ఇంటూ ప్లస్ వి కాల్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 3x స్క్వేర్. వెరీ సింపుల్. సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఆలోచించాలి. లైక్ వీ హ్యావ్ టు మేక్ సైన్ చేంజ్. సో సైన్ని చేంజ్ చేయాలి. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ కదా, సో అది ఇప్పుడు మైనస్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, అది ప్లస్ అయిపోతుంది. సో సైన్ని చేంజ్ చేయాలి. ఏముంటే దానికి ఆపోజిట్లో పెట్టాలి. సో ఇక్కడ ప్లస్ ఉంది, నేను మైనస్ పెట్టుకున్నా. సో ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ పెట్టుకున్నా. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్, ఇది ప్లస్ ఎక్స్ క్యూబ్. ఇప్పుడు ఇది ఏమవుతుంది మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది, ప్లస్ ఎక్స్ క్యూబ్ కాదు. మైనస్ చేంజ్ అయింది, దాని యొక్క సైన్ చేంజ్ అయ్యింది. సో మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అండ్ మైనస్ ఎక్స్ క్యూబ్ గాట్ క్యాన్సల్. ఇట్ మీన్స్ 0. సో ఇప్పుడు ఇది ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో మైనస్ ఇంటూ ప్లస్ బికమ్స్ మైనస్. ఇట్ మీన్స్ 9 - 3 6x స్క్వేర్. 9x స్క్వేర్లో నుంచి 3x స్క్వేర్ని మైనస్ చేయాలి. అంటే నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 9 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. 9లో నుంచి 3 తీస్తే 6 మిగులుతాయి. సో అలాగా. బట్ రెండిట్లో పెద్ద నెంబర్ ఏది, ఇది కదా, దీని యొక్క సైన్ మైనస్ ఉంది, అది మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో పెద్ద నెంబర్ యొక్క సైన్ని కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ ఏదైతే ఉందో రిమైనింగ్ పార్ట్ వీ హ్యావ్ టు రైట్ యాజ్ ఇట్ ఈజ్, అలాగే రాసేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎక్స్తో మళ్ళీ దీన్ని డివైడ్ చేయాలి, ఫస్ట్ టర్మ్ని డివైడ్ చేయాలి. సో డివైడ్ చేయాలి అంటే ఏం చేయాలి, అగైన్ ద సేమ్ థింగ్ హియర్ 6 ఇంటూ 6x స్క్వేర్, రైట్. 6x స్క్వేర్ బై ఎక్స్. మీకు తెలుసు ఎక్స్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఇంటూ ఎక్స్. సో ఈ ఎక్స్ స్క్వేర్లో నుంచి ఒక్క ఎక్స్ పోతుంది. ఇక్కడ పైన ఎలాగైతే చేసామో ఇక్కడ క్యాన్సల్ సేమ్. సో ఒక ఎక్స్ పోతే మిగిలేది ఏంటంటే 6x, రైట్. ఈ ఎక్స్ క్యాన్సల్ అవుతుంది, ఓన్లీ 6x మిగులుతుంది. ఆ 6xని మనం ఇక్కడ వేస్తాం. లైక్ ఇక్కడ మైనస్ ఉంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అగైన్ ఇక్కడ -6x స్క్వేర్ వచ్చేలాగే ఇక్కడ మనం రాయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే -6x పెడతా. వాట్ హ్యాపెన్స్ ఒకసారి చూడండి, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. x ఇంటూ 6x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్. సో సేమ్ వచ్చాయా, -6x స్క్వేర్ -6x ఇలా రావాలి. ఇలా వస్తే ఏమవుతుంది చెప్తా. మైనస్ ఇంటూ మైనస్ బికమ్స్ ప్లస్. 3 ఇంటూ 6 ఈజ్ 3 6 18. Again that x becomes here like 3 6 18x, like 3 6 into 3 into 6x 18x. That minus into minus becomes plus. ఇక్కడ మైనస్ని సైన్ చేంజ్ చేయాలి కదా, ఇప్పుడు ప్లస్ అయిపోతుంది. ఇదేమవుతుంది మైనస్ అవుతుంది, ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి. చూడండి ఇక్కడ -6x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ గాట్ క్యాన్సల్. ఇలా క్యాన్సల్ అవ్వడానికి సైన్ చేంజ్ చేయాలి. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో అది సేమ్ రావాలి ఖచ్చితంగా. అలాగ వస్తేనే మనకు సైన్ చేంజ్ అవుతుంది అండ్ అది క్యాన్సల్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ అవుతుంది, కంపల్సరీ సైన్ చేంజ్ చేయాలి కదా. ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, అప్పుడు క్యాన్సల్ అనేది జరగదు. సో అలా కాకుండా సేమ్ వచ్చేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ 24 - 18. 24 - 8 బికమ్స్ లైక్ అగైన్ 6x. పెద్ద నెంబర్ ఇది 24, దాని యొక్క సైన్ ప్లస్ వీ కెన్ పుట్, లేదంటే యూ డోంట్. నెక్స్ట్ రిమైనింగ్ ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని అగైన్ సేమ్ మనం చిన్నప్పుడు డిజైన్ చేసినట్టే డౌన్ చేసుకోవాలి కిందకి -18. సో వెరీ ఈజీ. నెక్స్ట్ ఈ ఎక్స్తో దీన్ని డివైడ్ చేయాలి, సేమ్ థింగ్ హ్యాపెన్స్ అగైన్. ఈ 6x ఉంది కదా, 6x డివిజన్ x గాట్ క్యాన్సల్. ఏం మిగిలింది, ఓన్లీ 6 మిగిలింది. ఆ 6ని ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. బట్ దీని ముందు సైన్ ఏం పెట్టాలనేది చిన్న కన్ఫ్యూజన్ అది ఉండకూడదు. ఎందుకు అంటే ఇక్కడ ప్లస్ ఉంది, సింపుల్. ఇక్కడ ప్లస్ ఉంది, డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ పెట్టవచ్చు, నో ప్రాబ్లం. ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్, ఎక్స్ ఇంటూ 6 ఈజ్ 6x. ఓకే, సో నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్. 3 ఇంటూ 6 ఈజ్ 18. సో ఈ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఇట్ గాట్ క్యాన్సిల్
అండ్ ఇట్ ఆల్సో గాట్ క్యాన్సల్, ఎందుకంటే -18 అండ్ +18 గాట్ క్యాన్సల్. అగైన్ ద రిమైండర్ ఈజ్ 0. సో సింథటిక్ డివిజన్ చేసినప్పుడు మీరు గుర్తుంటే సేమ్ ఆన్సర్ వచ్చి ఉంటుంది, -x + x² -6x + 6. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో బై దిస్, దీని నుంచి లైక్ ఇక్కడ రాస్తున్నాం మళ్ళీ ఒకసారి, అది x² - 6x + 6 = 0, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ సింథటిక్ డివిజన్. అక్కడ ఇక్కడ సేమ్. ఇది చూడడానికి కాస్త లెంతీ అండ్ క్రిటికల్ ఏమో అనిపిస్తుంది, డిఫికల్ట్ ఏమో అనిపిస్తుంటుంది కొత్తగా చేసేటోళ్ళకి. బట్ వెన్ లీనియర్ కాకుండా మనకి ఇక్కడ లైక్ క్వాడ్రాటిక్ కానీ క్యూబిక్ కానీ పాలినామియల్స్తో పాలినామియల్ని డివైడ్ చేయమన్నప్పుడు లాంగ్ డివిజనే మనకు ఒకే ఒక దారి. సో ఇది కొంచెం అలవాటు పడ్డామనుకో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. నిజానికి ఇది చాలా ఈజీ, బట్ కొంచెం 1-2 ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. సో ఇది సేమ్ ఆన్సర్. దిస్ ఈజ్ ఓవరాల్ కంటెంట్ ఫర్ టుడే, లైక్ సింథటిక్ డివిజన్ అండ్ లాంగ్ డివిజన్. సో అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.